నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైం. బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. నిన్న కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పరిశ్రమల శాఖపై సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం బషీర్బాగ్ లోని పరిశ్రమల భవన్ లో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అధికారులతో చర్చించనున్నారు. తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలు, దివాళా తీసిన పెద్ద పరిశ్రమలపై ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో తెలంగాణలో ఐటీ కారిడార్ తో సమానంగా ఇండస్ట్రియల్ కారిడార్ ను కూడా సమానంగా అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇటు ఔటర్ రింగ్ రోడ్డు, అటు ఇన్నర్ రింగ్ రోడ్డు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ముందే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఈ రోజు ఈ సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. నిన్న కేబినెట్ భేటీలోనూ కీలక అంశాలపై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పరిశ్రమల శాఖపై సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం బషీర్బాగ్ లోని పరిశ్రమల భవన్ లో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అధికారులతో చర్చించనున్నారు. తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలు, దివాళా తీసిన పెద్ద పరిశ్రమలపై ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టారు. నిన్న కేబినెట్ భేటీలోనూ కీలక అంశాలపై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పరిశ్రమల శాఖపై సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం బషీర్బాగ్ లోని పరిశ్రమల భవన్ లో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అధికారులతో చర్చించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ఫోన్ ఇన్ లో మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, నేడు సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖపై సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఏజెన్సీ మర్కాసపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. సమీక్ష సమావేశాల్లో రాష్ట్రంలో పరిశ్రమలకు సంబంధించినంత మాత్రం ఒకటి పరిశ్రమలకు సంబంధించిన పార్క్ కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ పరిశ్రమలకు సంబంధించినందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోబోతుంది, ఆ విధంగా ఏ విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పరిశ్రమలకు సంబంధించినందుకు మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఇప్పటివరకే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురాబోతుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావచ్చుందని చెప్పొచ్చు. ఇప్పటివరకే రాచకొండ పరిధిలో కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కూడా పరిశ్రమలకు సంబంధించినందుకు సెలెక్ట్ టైంతో కావచ్చు, పరిశ్రమలను ఏ విధంగా రాష్ట్రంలో కూడా నెలకొల్పే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని దానిపై కూడా ఒక అడుగులు వేసే అవకాశం కనిపిస్తుంది. అందుకు సంబంధించినంత వరకు పరిశ్రమల భవన్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ సమీక్ష సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత మాత్రం పరిశ్రమలకు సంబంధించినందుకు మాత్రం ఎలాంటి పాలసీ తీసుకురాబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు ప్రోత్సహించే విధంగా కూడా
ఏ విధంగా అడుగులు వేయబోతుంది, కొత్త పాలసీ ఏమైనా తీసుకొస్తుందా అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సమీక్ష సమావేశం అనంతరం మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఏపీలో అల్లర్లపై సిట్ అందించిన నివేదిక కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది. సిఎస్ జవహర్ రెడ్డి సిట్ నివేదికను ఈసీఐకి పంపారు. అల్లర్లను తీవ్ర నేరాలుగా పరిగణించిన ఈసీ సీసీటీవీ ఫుటేజ్లను డిజిటల్ సాక్ష్యాలుగా సేకరించాలని ఆదేశించింది. ఇప్పటికే నమోదు చేసిన కేసుల్లో అదనపు సెక్షన్లు జోడించేందుకు కోర్టుల్లో మెమోలు దాఖలు చేయాలంది. సిట్ ఇచ్చిన ప్రాథమిక నివేదికలో అల్లర్లపై మొత్తం 1370 మందిని నిందితులుగా గుర్తించినట్లు తెలిపింది. మరో 1100 మందిని అరెస్టు చేయాల్సి ఉందని తెలపడంతో వారిని అరెస్టు చేసి ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలని ఆదేశించింది ఈసీ. ఏపీలో అల్లర్లపై సిట్ అందించిన నివేదిక కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది. సిఎస్ జవహర్ రెడ్డి సిట్ నివేదికను ఈసీఐకి పంపారు. అల్లర్లను తీవ్ర నేరాలుగా పరిగణించిన ఈసీ సీసీటీవీ ఫుటేజ్లను డిజిటల్ సాక్ష్యాలుగా సేకరించాలని ఆదేశించింది. ఇదే అంశంపై మా ప్రతినిధి లైవ్ లో రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, సిట్ నివేదికలో 16 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై డీటెయిల్స్ ఏంటి? ఝాన్సీ, 2 రోజుల పాటు ఏపీలో జరిగిన అల్లర్ల మీద సిట్ నివేదిక పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. అయితే ఈ 2 రోజుల పాటు దర్యాప్తులో కూడా చాలా మంది అధికారుల ప్రమేయం ఉంది. అయితే దీంతో పాటు ప్రజాప్రతినిధులతో అధికారులు కూడా కలిసి ఈ దాడులకు తెగబడ్డారు. అయితే ప్రజాప్రతినిధులు ముందస్తుగా సమాచారం కొంతమంది అధికారులకు ఇచ్చే ఉన్నారనే నివేదికలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో 1570 కేసులు నమోదైన వీటిలో కేవలం 170 మందిని మాత్రమే అరెస్ట్ చేశారు. అయితే మిగతా వాళ్ళకి కూడా అదుపులో తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ అల్లర్లకు చోటు చేసుకోవటం, ఈ అల్లర్లకి కారణకులైన మాత్రం పూర్తిగా విచారించి పూర్తిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేసి స్పష్టంగా ఈసీ చెబుతుంది. అయితే ఈసీకి ఇచ్చిన నివేదికలో చూసుకుంటే దాదాపు ఇప్పటివరకు జరిగిన అల్లర్లకు సంబంధించిన డిజిటల్ సాక్ష్యాల ఆధారంగా ఎక్కడా కూడా నేరుగా ఏ వ్యక్తి కూడా తనను పై దాడులు చేసిన వ్యక్తుల పేర్లు చెప్పరు కాబట్టి ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు ఫుటేజ్లు అదేవిధంగా అక్కడ ఉన్న పరిస్థితులను ఆధారంగా చేసుకొని ఖచ్చితంగా నివేదికను పూర్తి స్థాయిలో ఇచ్చారు. అయితే ఈ నివేదికలో కూడా కొంతమంది అధికారుల పేర్లు కూడా ఈ సిట్ నివేదికలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటివరకు అధికారులు అయితే మటుకి సిట్ నివేదికలో ఏముందనేది పూర్తి స్థాయిలో వెల్లడించకపోయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో జరిగిన అల్లర్లకు కొంతమంది అధికారులకు ముందస్తుగానే సమాచారం ఉంది. అయితే సమాచారం స్థానిక నేతలతో వాళ్ళు మమేకమై ఈ గొడవలు జరుగుతున్న సమయంలో కొంత చోద్యం చూస్తూ ఉన్నారనే అంశాన్ని కూడా జోడించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వాళ్ళు మిగతా అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు కూడా త్వరలోనే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఈ పెట్టిన కేసులు కూడా సవరించి వేరే చట్టాలను పెట్టేసి వారి మీద తీవ్రమైన నేరాలను ఆరోపించాలనేసి నివేదిక ఇచ్చింది. అయితే ఈ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఈ విషయంలో మాత్రం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఝాన్సీ, రైట్ రాజేష్, మరో 1100 మందిని అరెస్టు చేయాలని సిట్ నివేదికలో తెలిపింది. మరి ఈసీ ఆదేశాలతో వారిపై ఎలాంటి చర్యలకు సిట్ సిద్ధమవుతోందన్నట్లు తెలుస్తోంది.
అంటే సిట్ ఇచ్చిన నివేదిక ఈసీ ఇచ్చిన నివేదికకు దగ్గరగా ఉంటాం. అదేవిధంగా ఈ 1170 మందిని అరెస్ట్ చేయాలనే ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఎక్కడైతే ఈ గొడవలు అల్లర్లు జరిగినాయో ప్రధానంగా 7 సెంటర్ల నుంచి ఆ 7 సెంటర్లో కూడా 33 ప్రాంతాల్లో అల్లర్లు చోటు చేసుకుని 33 వివిధ రకాల్లో అయితే ఈ వివిధ రకాల్లో అల్లర్లు చోటు చేసుకున్నట్లు ఇప్పటికే దాదాపు 1100 మందిని గుర్తించినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు కూడా అందుబాటులో లేకపోవడం, స్థానికంగా అక్కడి నుంచి పక్క ఊర్లకు పక్క ప్రాంతాలకు వెళ్ళిపోవడంతో అధికారులు స్థానికంగా ఉన్న అధికారులు కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు. అయితే మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఏ ఒక్కరిని కూడా ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు ఎటువంటి ప్రధానంగా హత్యకు దారితీసే విధంగా దాడులు జరిగాయి, రాళ్ళు విపరీతంగా రువ్వారు. ఇటువంటి కారకులైన వాళ్ళని ఏ ఒక్కరిని కూడా క్షమించకూడదనేసి ఎన్నికల సంఘం అయితే మటుకి సీరియస్గానే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎవరైతే ఉన్నారో ఈ ముద్దాయిలుగా ప్రేరేపించారో వీళ్ళెవరు కూడా స్థానికంగా ఎక్కడ లేకపోవడంతో పోలీసులు వీళ్ళని గుర్తించే పనిలో పడ్డారు. ఝాన్సీ రాజేష్, మరోవైపు సస్పెండ్ చేసిన అధికారులపై ఈసీ చర్యలు ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? అంటే ఇప్పటివరకు మనం కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు ఎన్నికలు జరిగినా కానీ ఆ సమయంలో ఏ అధికారి కూడా తప్పు కారణాలు తప్పు నిర్ణయాలు తీసుకుంటే మటుకు ఖచ్చితంగా ఎన్నికల ఉల్లంఘన చట్టం కింద వస్తుంది. అయితే ఈ ఎన్నికల ఉల్లంఘన చట్టం కింద అధికారులు ఇక్కడ చూస్తే తెలియక జరిగిన గొడవలు కాదు, ఖచ్చితంగా వాళ్ళ ప్రమేయంతో కొంతమంది అధికారులు ఈ అల్లర్లో ప్రమేయం ఉంది. అయితే కొంతమంది అధికారులు తెలియపోయినప్పుడు కూడా చర్యలు సరైన సమయంలో తీసుకోకపోవటం అని ఈ విధమైన నిర్ణయాలు జరగటానికి కారకమైన స్పెషల్ ఇన్ఫర్మేషన్ కూడా పోలీసుల దగ్గర లేకపోవటం ఏందనేసి ఈసీ గట్టిగా ముట్టికాయలు వస్తుంది. అయితే ఈసీ చెప్పిన వాదనలో కూడా కొంతమంది అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేసింది, మరికొంతమందిని కూడా సస్పెండ్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే నిన్న 2 రోజుల పాటు జరిగిన సిట్ నివేదిక చూసుకుంటే ఆ నివేదికలో కూడా కొంతమంది అధికారులు ప్రమేయం ఉంది, ఈ అల్లర్లకు సహకారం ఉందని పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఝాన్సీ రైట్ రాజేష్. సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సన్ రైజ్ టు సన్ మూన్ పేరుతో ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జరిగిన ఈ రేవ్ పార్టీలో సినీ ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు పాల్గొన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పార్టీలో డ్రగ్స్, మత్తు పదార్థాలు, భారీ ఎత్తున మద్యం సేవించినట్టు పోలీసులు గుర్తించారు. 50 లక్షలతో క్రికెట్ బుకీ వాసు ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా ఇప్పటికే ఈ కేసులో కొంతమందిని అరెస్టు చేసిన పోలీసులు డ్రగ్స్ పెడ్లర్ సిద్దికి, రణ్వీర్లను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. జాంతి మొత్తంగా బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి విస్తృతమైన విషయాలకు వెలుగు చూస్తున్నాయి. దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు అన్ని కోణాలు కూడా ఈ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అంటే ప్రధానంగా డ్రగ్స్ అనేది వాడారు కాబట్టి ఆ డ్రగ్స్ కు సంబంధించిన లింకులను తెలుసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఏదైతే ఎలక్ట్రానిక్ సిటీ సంబంధించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసిన క్రమంలో చాలా విషయాలు అయితే వెలుగు చూస్తున్నాయి. ఈ మొత్తం వ్యాపారవేత్త వాసు ఎవరైతే తన బర్త్డే వేడుకల కోసం ఈ మొత్తం ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్టుకైతే గుర్తించారు. దానిలో భాగంగా ఇంట్రాగేషన్ చేస్తున్న సందర్భంలో కొంతమంది రాజకీయ ప్రముఖులు, సినిమాకు సంబంధించిన ప్రముఖులు, టీవీ ఆర్టిస్టులు కూడా ఈ యొక్క రేవ్ పార్టీలో పాల్గొన్నట్టుకైతే గుర్తించారు. మొత్తం మీద వీరికి డ్రగ్స్ అయితే ప్రధానంగా సప్లై చేసిన వాళ్ళలో వారికి సంబంధించి వివరాలు రాబోతున్న సందర్భంలో ఎవరైతే దీనికి సంబంధించి చాలా రోజులుగా ఈ దందా కొనసాగిస్తున్నట్టు గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. సిద్దికి రాజు, రణవీర్ అనే వారిద్దరు కూడా ఈ డ్రగ్స్ ను కొనుగోలు చేసి వారు మొత్తం సప్లై చేసినట్టు గుర్తించారు. అంటే ముఖ్యంగా రేవ్ పార్టీలను చేస్తున్న వారికి ఈ యొక్క డ్రగ్స్ ను సప్లై చేసినట్టుగైతే ప్రస్తుతం పోలీసుల విచారణ వెల్లడవుతున్న క్రమంలో తీగలైతే డొంకజరిగినట్టు చాలా విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ సందర్భంగా ఇంకా కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు లింక్ ఉన్న కేసు కాబట్టి ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కేసు సంచలనంగా మారింది.
కొంతమంది సినీ ప్రముఖులకు సంబంధించి తాము పాల్గొన్నాయని చెప్పి కొన్ని ప్రకటనలు చేసిన సందర్భంలో మళ్ళీ వారు పాల్గొన్నట్టుగా కూడా పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేయడం ప్రస్తుతం కలకలం రేపిందని చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ లింకులు బయటపడుతుండడం, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులకు సంబంధించిన పేర్లు బయటపడుతుండడం మాత్రం ఈ కేసు కొంత కీలకంగా మారినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఏదేమైనా కీలక దశలో కేసు ఉంది. మరిన్ని వివరాలైతే రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. రైట్ రమణ. సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సన్ రైజ్ టు సన్ మూన్ పేరుతో ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జరిగిన ఈ రేవ్ పార్టీలో సినీ ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు పాల్గొన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పార్టీలో డ్రగ్స్, మత్తు పదార్థాలు, భారీ ఎత్తున మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. 50 లక్షలతో క్రికెట్ బుకీవాజు ఈ పార్టీని ఏర్పాట్లు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా ఇప్పటికే ఈ కేసులో కొంతమందిని అరెస్టు చేసిన పోలీసులు డ్రగ్స్ పెడ్లర్ సిద్దికి, రణ్వీర్లను అదుపులోకి తీసుకున్నారు. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా కదిలి ఈ నెల 24న బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. దీంతో వాయుగుండం ఏపీపై ప్రభావం చూపదని అధికారులు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం వాయవ్య దిశగా కదిలి ఈ నెల 24న బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. దీంతో వాయుగుండం ఏపీపై ప్రభావం చూపదని అధికారులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం లైవ్ లో మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, చెప్పండి, రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలియజేయండి.
ప్రస్తుతం బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతంలో రేపటికి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. 24వ తేదీ నాటికి అల్పపీడనం వాయుగుండంగా మారి తుఫాన్గా కూడా కేంద్రీకృతం అవుతుందని ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. అయితే ఈ తుఫాన్ ఏపీ మీద ప్రభావం చూపించే అవకాశం లేదు. వెస్ట్ బెంగాల్ వైపు దాని గమనం ఉంది అన్నది ప్రస్తుతం ఉన్న వాతావరణ నిపుణుల అంచనా. అయితే మరోవైపు చూస్తే కనుక బంగాళాఖాతంలో ఒక ఉపరితల ద్రోణి ఒకటి కొనసాగుతుంది. ద్రోణి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో యానాం నుంచి ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాల వరకు కూడా తేలికపాటి వర్షాలు ఈ రోజు రేపు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే తెలియజేసింది. అయితే మరోవైపు చూస్తే గనక మరి ఎండాకాలం అంటే లాంగ్ సమ్మర్ నడుస్తూ ఉన్న నేపథ్యంలో మరి ఈసారి ఋతుపవనాలు కూడా తొందరగానే వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి వాతావరణంలో ఇస్తున్న మార్పుల ప్రకారం చూస్తే గనక ఋతుపవనాలు కూడా చాలా తొందరగా ఆన్సెట్ అయ్యే అవకాశం ఉంది కనుక వాటి ప్రభావంతో పాటు ఇటు ద్రోణి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా యానాం నుంచి ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రేపు భారీ వర్షాలు కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు చూస్తే కనుక పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. సాయంత్రం పూట చల్లని గాలులతో వాతావరణం ఉంటుంది. ఈ పరిస్థితి మరొక 5 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే వాయుగుండం ప్రభావం మాత్రం ఏపీ మీద లేదు. అయితే ఉత్తరాంధ్ర ప్రాంతాల మీద కాస్త ఆ ప్రభావం చూపించే అవకాశం ఉంది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం తీర ప్రాంతాల దగ్గర మాత్రం కొద్దిగా తేలికపాటి జల్లులు వాయుగుండం ప్రభావంతో కురిసే అవకాశం ఉంది. కానీ వాయుగుండం తుఫానుగా మారితే గనక అది వెస్ట్ బెంగాల్ వైపు వెళ్తుంది కాబట్టి ఆ ప్రాంతాల మీద మాత్రమే ఆ ప్రభావం ఉంటుంది. ఏపీ మీద ఆ ప్రభావం ఏమాత్రం కూడా ఉండే అవకాశం లేదు అన్నది వాతావరణ శాఖ అంచనాలు వేసింది. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే గనక పగటి ఉష్ణోగ్రతలు కొంత స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. ఇటు కోస్తా జిల్లాలతో పాటు అటు రాయలసీమ జిల్లాల్లో కూడా. మరోవైపు సాయంత్రం పూట మాత్రం ఖచ్చితంగా తేలికపాటి జల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా వర్షాలు మాత్రం ఈ 2 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో పడే అవకాశం ఉందని చెప్పేసి అంచనాలు వేస్తుంది. ఏది ఏమైనా వాతావరణంలో చాలా మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఋతుపవనాలు వచ్చే సమయంలో ఋతుపవనాలు ఆనుకునే క్రమంలో కొంత వాతావరణంలో మార్పులు అనేవి కనిపిస్తాయి. ప్రస్తుతం సముద్ర తీర ప్రాంతాల మీద వేడి గాలుల వాతావరణం అంటే పొడి వాతావరణం ఉంది కాబట్టి వేడి గాలుల వాతావరణం తీర ప్రాంతాలకి దగ్గరగా ఉన్న నగరాల మీద కనిపిస్తుంది. మిగతా ప్రాంతాల్లో మాత్రం దాదాపుగా తేలికపాటి జల్లులు రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. రైట్, థ్యాంక్ యూ అనురాధ. ఇక తిరుమలలో ఎన్నికల కోడ్ అమలుతో నెల రోజుల నుంచి ఆగిపోయిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఎన్నికలు పూర్తవడంతో సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించేందుకు సిద్దమైంది. వీఐపీల సిఫార్సులపై బ్రేక్ టికెట్ల జారీకి అనుమతించాలని టీటీడీ విజ్ఞప్తి చేయగా రాష్ట్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. గత తరహాలోనే రోజుకు 10 వీఐపీ బ్రేక్, 10 ఎస్ఈడీ టికెట్లు, ఎంపీలకు 12, ఎమ్మెల్యేలకు 6 చొప్పున వీఐపీ బ్రేక్ టికెట్లను జారీ చేస్తున్నారు. తిరుమలలో ఎన్నికల కోడ్ అమలుతో నెల రోజుల నుంచి ఆగిపోయిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఎన్నికలు పూర్తవడంతో సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించేందుకు సిద్దమైంది. వీఐపీల సిఫార్సులపై బ్రేక్ టికెట్ల జారీకి అనుమతించాలని టీటీడీ విజ్ఞప్తి చేయగా రాష్ట్ర ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. గత తరహాలోనే రోజుకు 10 వీఐపీ బ్రేక్, 10 ఎస్ఈడీ టికెట్లు, ఎంపీలకు 12, ఎమ్మెల్యేలకు 6 చొప్పున వీఐపీ బ్రేక్ టికెట్లను జారీ చేస్తున్నారు.
వెల్కమ్ బ్యాక్. రాహుల్ గాంధీ పాదయాత్రతో దేశంలో కాంగ్రెస్ కు మంచి స్పందన వస్తుందన్నారు తెలంగాణ కాంగ్రెస్ డిసిప్లినరీ కమిటీ సభ్యులు శ్యామ్ మోహన్. మహారాష్ట్ర, తెలంగాణ, బీహార్లో కాంగ్రెస్ కు అధిక సీట్లు వస్తాయని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేటలో పర్యటించిన ఆయన కొండపాకల్లోని దేవాలయం, గ్రామాల అభివృద్ధి గురించి కలెక్టర్తో చర్చించినట్లు తెలిపారు. మల్లన్న సాగర్ బాధితులకు న్యాయం జరగాలన్నారు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు చాలా స్పందన వచ్చింది. ఎన్నికలకు అన్ని విధాల కాన్స్టిట్యూన్సీల తరపు నుంచి మాకు అన్ని వర్గాల తరపు నుంచి ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ నుంచి మాకు మంచి సపోర్ట్ దొరికింది. మాకు ముఖ్యమంత్రి గారు అయితే 10 నుంచి 13, 14 పార్లమెంట్ సీట్స్ గెలుస్తానంటుండు. ఎన్నికల ముందు చెప్పిన మాట అది. బహుశా 10 నుంచి 12 సీట్లు రావచ్చు మాకు అని మేము అనుకుంటున్నాం పార్లమెంట్లో, ప్లస్ ఆర్ మైనస్. కానీ మెజారిటీ సీట్స్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత చాలా మార్పులు వచ్చే ఛాన్స్ ఉంది. బాధితులకు అండగా ఉండాల్సింది పోయి ఏపీ ప్రభుత్వం బెదిరింపులకు గురి చేయటం సిగ్గుచేటన్నారు గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. తన భార్యను కూడా వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. ఏయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న తన భార్యను ప్రచారంలో పాల్గొన్నారని సస్పెండ్ చేశారన్న ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వీసీ సమావేశాలు నిర్వహిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. లావణ్య ఇప్పుడే కాదు 4 సంవత్సరాల నుంచి తాను వేధిస్తున్నారు. నేను చెప్పుకోవడం బాగుండదు కానీ తాను ప్రచారం చేసిందని చెప్పేసి తను సస్పెండ్ చేశారండి. ప్రచారం అంటే తనేమి కంట్రోల్ వేసుకుని ఏం పార్టిసిపేట్ చేయలేదు. తను ముందే లెటర్ పెట్టింది, ఇలాగా మా హస్బెండ్ పోటీ చేస్తున్నారు, నాకు ఈ విధుల నుంచి ఎక్కడ కల్పించొద్దు దయచేసి అని చెప్పేసి లెటర్ కూడా పెట్టింది. తను అలాగే శ్రీవాణి గారు వచ్చారు, ఎవరంటే శ్రీభర్త్ గారు వాళ్ళు పిన్ని గారు, తనకి కట్టిసిగా ఆయన పలకరించి తనతో ఉండడం జరిగింది. తనేం ప్రచారం చేసిందని నేను అనుకోవట్లే. మరి వీసీ గారు అయితే ఏకంగా తీసుకుని సస్పెండ్ చేస్తారు. మరి మన ఈయన ఎమ్మెల్సీ గారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు కలెక్టర్ గారు కనిపించలేదేమని. కలెక్టర్ గారు కూడా కనిపించాలి కదా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు. ఎమ్మెల్సీ ఎలక్షన్ టైంలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అయ్యేటప్పుడు ఇక్కడ అందరూ ఆల్ ప్రిన్సిపల్స్, ప్రైవేట్ కాలేజ్ ప్రిన్సిపల్స్ పిలిచి హోటల్లో మీటింగ్ పెట్టి వీసీ గారు వచ్చి అడ్రస్ చేసినప్పుడు కలెక్టర్ గారు కనిపించలే, రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరికి కనిపించలే. అంతకు ఇదే కాదు, తన ప్రమోషన్ విషయంలో కూడా వేధించారు. ఒక 10 minutes వస్తే మెమోలు ఇచ్చారనే